దశాబ్దాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. ఇజ్రాయెల్కు ఏ కష్టం వచ్చినా కొండలా అండగా నిలబడేది అమెరికా. వాషింగ్టన్ అండ చూసుకొని మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చెలరేగిపోతుంటుంది. కానీ హిస్టరీ మారుతోంది. ఎప్పటికీ విడిపోవు అనుకున్న అగ్రరాజ్యాల బంధానికి బీటలు వారుతున్నాయి. అవును, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. మా మద్దతు లేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవడు దేకడని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ తాజాగా దీనికి ఇజ్రాయెల్ ప్రధాని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తమను బెదిరించవద్దు, అమెరికా కాకపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం లాంటి మహాశక్తి అండగా ఉందని షాక్ ఇచ్చాడు. సూపర్ పవర్ అమెరికాకు ఇజ్రాయెల్ ఇండియా పేరు చెప్పి షాక్ ఇచ్చింది. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఈ రేంజ్లో మాటల యుద్ధం ఎందుకు నడుస్తోంది? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ నెతన్యాహుకు మంట పుట్టించింది? ఇజ్రాయెల్కు భారత్ పూర్తి స్థాయిలో అండగా నిలబడగలదా? ఈ డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. అమెరికా ఇజ్రాయెల్ దోస్తీ ఖతమైనట్టేనా? అమెరికాకు నెతన్యాహు ఇచ్చిన గట్టి షాక్ ఏంటి? ఇజ్రాయెల్ను కాపాడడానికి భారత్ వస్తుందా? దశాబ్దాలుగా ప్రపంచ రాజకీయాల్లో లిఖించని సూత్రం ఒకటి ఉంది. అదేమిటంటే ఇజ్రాయెల్పై ఏగవాలినా అమెరికా ఊరుకోదు. అవును, ఈ రెండు దేశాల మధ్య అంతటి విడదీయరాని బంధం ఉంది. యుద్ధమైనా, ఉగ్రవాదంపై పోరాటమైనా, అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్ చేపట్టే మిషన్లకు, ఆపరేషన్లకు వాషింగ్టన్ అండగా నిలబడింది. కోట్లాది డాలర్ల నిధులు, అత్యాధునిక ఆయుధాలను అందిస్తూ ఇజ్రాయెల్కి అమెరికా ఒక రక్షణ కవచంలా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. నమ్మకమైన స్నేహబంధానికి బీటలు వారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. తాను మద్దతు ఇవ్వకపోతే ఇజ్రాయెల్ను ప్రపంచంలో ఎవడూ దేకడంటూ అమెరికా హెచ్చరిస్తోంది. తమకు ప్రపంచవ్యాప్తంగా బలమైన మద్దతుందని ఇజ్రాయెల్ కౌంటర్ ఇస్తోంది. విచిత్రం, ఈ రెండు దేశాల మాటల యుద్ధంలో భారత్ ప్రస్తావన వచ్చింది. అమెరికా కాకుంటే తమకు భారత్ లాంటి బలమైన 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మద్దతుందని తాజాగా నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఇజ్రాయెల్కు భారత్ బలమైన మిత్రదేశమా? అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఇజ్రాయెల్కు భారత్ అండగా నిలుస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు అసలు ఇజ్రాయెల్ అమెరికా మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? రెండు దేశాల మధ్య వివాదం ఏంటో చూద్దాం. ఈ రెండు మిత్ర దేశాల మధ్య సఖ్యత చెడ్డానికి ప్రధాన కారణం ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం. ఇరాన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం శాంతి చర్చలు జరపడాన్ని ఇజ్రాయెల్ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. ఇరాన్కు మరీ ఎక్కువగా రాయితీలు ఇస్తోందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అమెరికా చేస్తున్న ఈ పనితో ఇజ్రాయెల్ భద్రత ఘోరంగా దెబ్బతింటోందని నెతన్యాహు కేబినెట్ మంత్రులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు వాషింగ్టన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అంతకుముందు ఇరాన్తో శాంతి చర్చల్లో ఇజ్రాయెల్కు ట్రంప్ పట్టించుకోలేదు. అంటే ఇజ్రాయెల్ను పూర్తిగా పక్కన పెట్టి ఇరాన్ యుద్ధంపై శాంతి చర్చలను అమెరికా నిర్వహించింది. యుద్ధాన్ని ముగిస్తున్నట్లు జూన్ 14న ట్రంప్ ప్రకటించాడు. ఆ మేరకు శాంతి ఒప్పందంపై సంతకం చేసి దాన్ని ఆన్లైన్ వేదికగా చూపించారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరాన్ ప్రతినిధులతో శాంతి ఒప్పందం, సాంకేతిక వివరాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకడం, హర్మూజ్ జలసంధి మార్గంలో రవాణాను పునరుద్ధరించడం, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణకు ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించడం చర్చించారు. ఈ చర్చల్లో ఎక్కడా ఇజ్రాయెల్ను ఏమాత్రం అమెరికా పట్టించుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి ఏమాత్రం ఇష్టపడని ఇజ్రాయెల్కు ఆగ్రహం కలిగించింది. ఇటీవల ఈ విషయంలో ఇజ్రాయెల్ మంత్రులు అమెరికాపై అధ్యక్షుడు ట్రంప్పై ఘాటుగానే స్పందించారు. దీంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ రంగంలోకి దిగాడు. ఇజ్రాయెల్కు వైట్ హౌస్ ప్రెస్ మీట్లోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ వాడుతోన్న ఆయుధాల్లో 2 వంతులు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో తయారైనవే అని గుర్తుంచుకోవాలని వ్యాన్స్ సీరియస్ అయ్యాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వం నిద్రలేచి వాస్తవాలు గ్రహించాలని పరోక్షంగా నెతన్యాహు ఆయన మంత్రులకు చురకలంటించాడు. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఎవరూ ఇజ్రాయెల్ను దేకరని ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తేల్చి చెప్పాడు. ఇజ్రాయెల్కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని కోల్పోవద్దంటూ వ్యాన్స్ ముక్కుసూటిగా హెచ్చరించాడు. తాను ఇజ్రాయెల్ ప్రభుత్వ కేబినెట్లో ఉంటే ప్రపంచంలో తమకున్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని విమర్శించే సాహసం చేసేవాడిని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ స్పష్టం చేశాడు. Is that you've seen people within Bibi's cabinet who have come out and attacked the deal and in some ways very personally attacked the President of the United States. And I guess my message to them would be twofold. Number one, Donald J. Trump is the only head of state in the entire world who is sympathetic to the nation of Israel at this moment in time. And he happens to be the head of state of the world's superpower.
If I was in the cabinet of the Israeli government, I might not be attacking the only powerful ally that I have anywhere left in the entire world. ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ బెదిరింపులతో ఇజ్రాయెల్కు మరింత మండింది. అప్పుడు ఆ దేశం సైలెంట్గా ఉంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెడీ వ్యాన్స్కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జెడీ వ్యాన్స్ వ్యాఖ్యలపై ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో నెతన్యాహు స్పందించాడు. ఒక రకంగా అమెరికాకు గట్టి షాకే ఇచ్చాడు. ఇజ్రాయెల్కి అమెరికా ఒక్కటే కాదు, భారత్ లాంటి కొన్ని చిన్న దేశాలు కూడా ఫ్రెండ్షిప్ ఉందని ప్రధాని నెతన్యాహు తేల్చెప్పాడు. అవును, సోషల్ మీడియాలో భారతీయ నెటిజన్ల నుంచి తనకు వెల్లువలా వస్తున్న మెసేజ్లను నెతన్యాహు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఫేస్బుక్లో భారతీయుల నుంచి వస్తున్న లక్షలాది సపోర్ట్ మెసేజ్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా తమకు ప్రజాబలం ఉందని స్పష్టం చేశాడు. కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా మంది దేశాధినేతలు తమ దేశాల్లోని అంతర్గత రాజకీయాలతో కారణాన్ని బయటకు చెప్పడం లేదని నెతన్యాహు వెల్లడించాడు. బయటకు చెప్పలేకపోయినా వ్యక్తిగతంగా తనకు ఫోన్లు చేసి ఇజ్రాయెల్ సైనిక సైబర్ సాంకేతిక సాయం కోరుతున్నారని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించాడు. అమెరికాకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా నెతన్యాహు మాట్లాడడం ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. We have some other friends, like a small country called India. You know, it has 1.4 billion people. And boy, do we have a tremendous support there. Mm-hmm. You know, I have this Facebook thing, and I'm just flooded by the overwhelming support there. And we have many others. Let me tell you where we have support, because it's fashionable now, and you know, in many countries, because their media and their social media are inundated with anti-Israel, anti-Semitic material. Many leaders, you know, call me up and say, "Hey, look, I've got this problem with public opinion, but I want you to know we respect you, and can we make some deals, and can you teach us some of the things that your military does, and can we have some of your AI and cyber expertise? You know, Israel is the number 2 country in cyber in the world." అయితే నిజంగానే ఇజ్రాయెల్కు భారత్ బలమైన మిత్రదేశమా? అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఇజ్రాయెల్కు భారత్ అండగా నిలుస్తుందా? ఈ ప్రశ్నకు వద్దాం. నెతన్యాహు అన్న మాటల్లో కొంత నిజం ఉంది, కొంత దౌత్య వ్యూహం ఉంది. ఇజ్రాయెల్కు డిజిటల్ వేదికగా ప్రపంచంలో మరే దేశం నుంచి లభించినంతగా భారతీయుల నుంచి మద్దతు లభిస్తుందన్నది అక్షర సత్యం. అలాగే రక్షణ, సైబర్ భద్రత రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ బంధం చాలా బలంగా ఉంది. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి 2 రోజుల క్రితమే, అంటే ఫిబ్రవరిలో ఇజ్రాయెల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కండగా భారత్ నిలుస్తుందని ప్రధాని తేల్చెప్పారు. హమాస్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి భారత ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మోడీ తెలిపారు. రక్షణ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం అండగా ఉంటాయని ప్రధాని సైతం తెలిపారు. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్కు తమ మద్దతు ఎంతవరకు ఉంటుందో కూడా భారత్ క్లియర్ కట్గా చెప్పేసింది. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన భారత విదేశాంగ విధానంలో భాగమైన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నొక్కి చెప్పారు. పాలస్తీనా అంశాన్ని ఇజ్రాయెల్ సంబంధాల నుంచి వేరు చేసి స్వతంత్రంగా వ్యవహరించారు. భారత్ ఇప్పటికీ పాలస్తీనియన్లతో సంబంధాలను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ శత్రుదేశమైన ఇరాన్తోనూ భారత్ బంధాన్ని కాపాడుకుంటోంది. తాజాగా ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు కూడా భారత్ హాజరైంది. సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా ఉంది. అదే సమయంలో యూదు దేశమైన ఇజ్రాయెల్తో కూడా తన సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. సింపుల్గా చెప్పాలంటే ఏ ఒక్క కూటమికో ఏ ఒక్క దేశానికో అంటి పెట్టుకోవద్దని భారత్ స్పష్టత ఇచ్చింది. తమకు అందరితోనూ సంబంధాలు కావాలని తేల్చెప్పింది. దౌత్యం దౌత్యమే, దేశ ప్రయోజనమే అని భారత్ క్లారిటీ ఇస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు నెలకొన్న సమయంలో కూడా భారత్ బ్యాలెన్సింగ్గా వ్యవహరించింది. అంటే అమెరికాలాగా ఇజ్రాయెల్ను గుడ్డిగా భారత్ సమర్థించదన్నమాట. కాబట్టి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం బలంగా ఉన్నప్పటికీ అమెరికా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుంది అనుకోవడం కాస్త అత్యాశే అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవరు ఉండరు. కేవలం దేశ ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. ఒకప్పుడు అమెరికా చెప్పిందే వేదం అన్నట్టుగా ఇజ్రాయెల్ నడుచుకుంది. ఇప్పుడు తన ఉనికి కోసం, భద్రత కోసం సూపర్ పవర్ అమెరికాకే ఎదురు తిరిగే స్థాయికి చేరుకుంది. వాషింగ్టన్ బెదిరింపులకు భయపడకుండా తమకు భారత్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండగా ఉందంటూ నెతన్యాహు మైండ్ గేమ్ ఆడారు. అయితే భారత్ మాత్రం ఎవరి కోసమో తన విదేశాంగ విధానాన్ని మార్చుకోదు. ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో తమకు బాగా తెలుసని తమ దౌత్యనీతితో భారత్ నిరూపించింది. ఇటు ఇజ్రాయెల్తో రక్షణ బంధాన్ని కాపాడుకుంటూనే అటు ఇరాన్, అరబ్ దేశాలతో సంబంధాలను బ్యాలెన్సింగ్ చేస్తూ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది. మరి హద్దులు మీరుతోని అమెరికా ఇజ్రాయెల్ కోల్డ్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి అంతర్జాతీయ పరిణామాలకు దారితీస్తుంది? ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందం నిలుస్తుందా, లేదంటే మిడిల్ ఈస్ట్లో సరికొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనేది వేచి చూడాలి.